Hello guys, Andarki Namaskaram. Welcome back to my channel Monica the Modern Tribal. Guys, if you are getting any background noise, please ignore that. I'll soon try to find a good mic for my channel. సో ఈరోజు వీడియో దేనికోసం అంటే యాజ్ టుడే ఈజ్ సాటర్డే, నేను బయటకు వెళ్ళాలి అని ప్రిపేర్ అవుతున్నాను. లైక్ మామ్ అన్నారు విల్ గో అవుట్ ఇన్ ద ఈవినింగ్. లైక్ వైజాగ్ బీచ్ రోడ్ దగ్గర చాలా చాలా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ క్రాఫ్ట్ బజార్స్, దాని తర్వాత లైట్ హౌస్ ఫెస్టివల్ ఒకటి అవుతుంది, ఇంకా చాలా ఉన్నాయి. సో వీఆర్ ప్లానింగ్ టు గో అండ్ విజిట్ అండ్ హ్యావ్ ఫన్. సో దానికోసం మేము ఈవినింగ్ వెళ్దాం అనుకుంటున్నాము. సో యాజ్ టుడే ఈజ్ సాటర్డే, యూ కెన్ సీ హౌ ఆయిలీ మై హెయిర్ హ్యాస్ బీన్. సో చాలా ఆయిలీ అయిపోయింది హెయిర్ అంతా. సో హెయిర్కి ఏదన్నా ప్యాక్ పెట్టుకుందాము అనుకున్నాను. లోకల్ స్టోర్స్కి వెళ్ళి చూస్తే నాకు రైట్ ప్యాక్ ఏమీ కనిపించలేదు. సో ఐ థాట్ ఇట్స్ ఓకే, హోమ్ మేడ్ రెమెడీస్ ప్రిఫర్ చేద్దాము అని చెప్పేసి నేను యాక్చువల్గా అక్కడ లోకల్ స్టోర్ నుంచి ఒక బంజారాస్ 100% న్యాచురల్ హెనా ప్యాక్ కొన్నాను. అందులో 5 సాషెస్ వచ్చాయి. సో ఒకటి యూజ్ చేద్దాం అనుకున్నాను, బట్ ఇంట్లో ఫెనిగ్రిక్ సీడ్స్ కూడా ఉన్నాయన్నమాట. బంజారాస్ 100% న్యాచురల్ హెన్నా కూడా తీసుకొచ్చాను. దాని తర్వాత అలోవెరా కూడా ఉంది బయట. సో నేను మా పక్కింటి ఆంటీని అడిగి అలోవెరా కూడా తీసుకొచ్చాను. సో 3 మిక్స్ చేసి ఈరోజు హెయిర్కి అప్లై చేసుకుందామని ప్లాన్ చేశాను. సో దాని తర్వాత యాజ్ యూజువల్ అన్నీ తీసుకొచ్చేసాను. విశ్రమం అంతా కూడా చేసేసాను అనమాట. సో యూ కెన్ సీ హియర్ హౌ ద ప్యాక్ ఈస్. ఐ థింక్ యూ కెన్ సీ ఇది ఫుల్ ఒక కేక్ లాగా అయిపోయింది. అంటే నేను ఆల్రెడీ చేసి ఒక ½ అన్ అవర్ పక్కన పెట్టాను. అలా పక్కన పెడితే మంచిదంట. యాక్చువల్లీ ప్రాసెస్ అంతా చాలా డిఫరెంట్గా ఉండాలి, బట్ నేను వేరే విధంగా చేశాను అనమాట, బికాస్ ఐ హ్యావ్ నో టైం. యాక్చువల్గా మెంతులను ఎవరైనా ముందు రోజు నానబెట్టి మరుసటి రోజు మిక్సీ పట్టి దాన్ని తలకి ప్యాక్లా అప్లై చేసుకుంటారు. కాకపోతే నాకు టైం లేక మర్చిపోవటం వల్ల మెంతుల్ని ఎలాగైనా ప్యాక్లా పెట్టుకోవాలనే పట్టుదలతో బాగా వాటిని కడిగేసి పొయ్యి మీద పెట్టి ఒక 15 నిమిషాలు బాగా ఉడికించాను. ఇది ఎలా ఉడకాలంటే పట్టుకొని గట్టిగా నొక్కితే తొక్కు ఊడిపోయి లోపల భాగం బయటికి రావాలి. అలా అయితేనే అది మెత్తగా తలకు పట్టేలాగా గ్రైండ్ అవుతుంది. ఇది ఉడికేలోపు అలోవెరాని తీసుకొచ్చి పై తొక్క అంతా తీసి లోపల గుజ్జంతా ఎక్స్ట్రాక్ట్ చేసి సపరేట్గా పెట్టుకున్నాను. సో ఈ 2 మిశ్రమాలు బాగా గ్రైండ్ చేయాలి అని చెప్పేసి నేను మిక్సీలో రెండింటిని వేసుకొని దాని తర్వాత బంజారాస్ 100% న్యాచురల్ 20 గ్రామ్స్ ఉన్న హెన్నాని తీసుకున్నాను. సో ఆ ప్యాకెట్ని కట్ చేసి వెంటనే మిక్సీలో వేశాను. దాని తర్వాత సరిపడా వాటర్ కూడా ఒక గ్లాస్ వేసాను అనమాట. వేసి ఆ మిశ్రమాన్ని మెత్తగా గ్రైండ్ చేశాను. ఇదండి. సో ఇప్పుడు ఈ ప్యాక్ని నేను అప్లై చేసుకొని మీకు చూపిస్తాను. అండ్ చూడండి ఈ ప్యాక్ ఎంత సాఫ్ట్గా ఉంటుందో. నేను హెడ్ బాత్ చేసిన తర్వాత కూడా చూపిస్తాను ఆ రివ్యూ కూడా. సో ఫైనల్గా ఎలాగైనా ప్యాక్ పెట్టుకోవాలి అని చెప్పేసి నా హెయిర్తో యుద్ధం అయితే స్టార్ట్ చేశాను. ఆల్మోస్ట్ 1.5 or 2 years అవుతుందండి నేను హెయిర్కి హెన్నా కానీ ప్యాక్స్ కానీ పెట్టుకొని. నా హెయిర్ని ఇగ్నోర్ చేయడం వల్ల ఎంత డ్యామేజ్ అయిందో నాకు చాలా బాగా అర్థమైందండి. సో ఇకపై నుంచి నా హెయిర్ కేర్ బాగా తీసుకుందామని ఈరోజు ఈ వీడియోతో ఈ ప్రాసెస్ని స్టార్ట్ చేశాను. జనరల్గా హెయిర్ గ్రోత్ అనేది 3 things మీద డిపెండ్ అయి ఉంటుందండి. ఫస్ట్ థింగ్ ఏంటంటే మన జీన్స్ అనమాట. మన పేరెంట్స్ నుంచి వచ్చే జీన్స్ బట్టి మన హెయిర్ యొక్క లెంత్ కానీ థిక్నెస్ కానీ డిపెండ్ అయి ఉంటుంది. అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి మనం ఇంటర్నల్గా తీసుకునే ఫుడ్ బట్టి బేస్ అయి ఉంటుంది. మనం ఎగ్స్ కానీ మిల్క్ కానీ లేకపోతే ఐరన్ రిచ్ ఫుడ్స్ కానీ లేకపోతే డ్రై ఫ్రూట్స్ కానీ ఇలాంటివి ఎక్కువ తీసుకుంటే హెయిర్ గ్రోత్ విపరీతంగా ఉంటుంది. అవన్నీ కానీ ఇగ్నోర్ చేశారంటే డెఫినెట్గా యూ విల్ సీ ద వర్స్ట్ సైడ్ ఆఫ్ యువర్ హెయిర్. ద థర్డ్ థింగ్ వచ్చేసి మనం ఎక్స్టర్నల్గా పెట్టుకునే ప్యాక్స్ అండ్ మనం హెయిర్కి తీసుకునే కేర్ అండి. అది జస్ట్ 5 to 10% మాత్రమే వర్కౌట్ అవుతుంది. సో ఫైనల్లీ ½ kg ప్యాక్ అయితే అయిపోయింది. Guys, so I think you can now almost see that my hair pack has been dried up. ఇప్పుడు 2 o'clock హెయిర్ ప్యాక్ అయితే పెట్టాను. ఇప్పుడు టైం వచ్చేసి 4 అవుతుంది. సో 2 hours కంప్లీట్గా డ్రై చేశాను. సో ఇప్పుడు నేను ఇది హెడ్ బాత్ చేసేసి హెయిర్ ఎంత సిల్కీగా వచ్చింది అనేది ఒకసారి మీకు చూపిస్తాను. ఆ తర్వాత నేను రెడీ అయ్యి బయటికి వెళ్ళి ఏమేమి ఎక్స్ప్లోర్ చేశాను, ఈరోజు ఎలా ఎంజాయ్ చేశాను అనేది కంప్లీట్ వీడియో పెడతాను. ఆఫ్టర్ హెడ్ బాత్ దీస్ ఆర్ ద రిజల్ట్స్ అండి. చూడండి హెయిర్ ఎంత సాఫ్ట్గా ఉందో అండ్ న్యాచురల్గా ఎలా షైన్ అవుతుందో వితౌట్ ఎనీ కెమికల్స్.
ఓన్లీ బికాస్ ఆఫ్ ఫెనుగ్రిక్ సీడ్స్, హెన్నా అండ్ అలోవెరా. మీరు కూడా ఈ ప్యాక్ తప్పనిసరిగా ట్రై చేయాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే దీని స్మెల్ ఎంత బాగుందో మీరు కూడా ఒకసారి చూడాలి. చాలా బాగుంది, వాల్యూమినస్గా అనిపిస్తుంది హెయిర్ కూడా. నాకైతే చాలా నచ్చింది. సో ఈవినింగ్ హ్యాపీగా రెడీ అయిపోయి నేనైతే లైట్ హౌస్ ఫెస్టివల్కి వచ్చేసాను. వైజాగ్లో జనమంతా లైట్ హౌస్ ఫెస్టివల్లోనే ఉన్నారనుకుంటా. ఇంతమందిని క్రాస్ చేసి రాబోద్రికి నాకు చాలా ఆకలేసింది. సో అందుకని వెంటనే ఫస్ట్ బ్రౌనీ ఆర్డర్ చేశాను. ఇదైతే చిన్న అగ్గిపెట్ట అంత ఉంది కానీ 99 రూపీస్ అండి. బట్ బ్రో అయితే చాలా ఎక్స్పీరియన్స్డ్ అనుకుంటా. టేస్ట్ మాత్రం అదిరిపోయింది. సోల్ఫుల్గా సాటిస్ఫై అయిన తర్వాత ఈ మాడుగుల హల్వాతో స్టాల్స్ని ఎక్స్ప్లోర్ చేయడం స్టార్ట్ చేశాము. ఒక ఐటెంని మించి ఇంకొక ఐటెం, ఫుల్ నార్త్ టు సౌత్ ఆల్ ఐటమ్స్ ఆర్ అవైలబుల్. కిడ్స్ టాయ్స్, కలంకారీ శారీస్, ఖాదీ టవల్స్, ఇంకా చాలా ఐటమ్స్ ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయి. ఒక దాన్ని మించి ఇంకొకటి అయితే ఉంది. నాకైతే కుక్కపిల్ల చాలా నచ్చింది. ఈ కుక్కపిల్ల జస్ట్ 1,20,000 అంటండి. దీని బ్రీడ్ ఏంటో తెలిస్తే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. బ్యాంగిల్ బ్రేస్లెట్స్ 350 రూపీస్. ఈ చికెన్ కర్రీ సెట్స్ వచ్చేసి 1,500. ఈ టాప్ నేను తీసుకున్నానండి. ఇది జస్ట్ 1,000 రూపీస్ పడ్డది. బట్ ఇది షాప్లో అయితే 4,550 రూపీస్కి అమ్ముతారంట. చూసే కొద్దీ చాలా ఐటమ్స్ అయితే ఎదురయ్యాయి. ప్రతి స్టాల్లో కూడా చాలా జెన్యూన్గా చాలా మంచి ప్రొడక్ట్స్ అయితే సేల్ చేస్తున్నారు, చాలా తక్కువ ప్రైసెస్కి. నాకైతే ఈ గ్రీన్ డ్రెస్ చూడండి ఎంత బాగుందో, ఇది చాలా నచ్చింది. ఇది జస్ట్ 900 రూపీస్ అండి. దీని చున్నీ అయితే చాలా బాగుంది. నెక్స్ట్ దాని పక్కనే ఉన్న వాటర్ కలర్స్తో వేసిన ఆర్ట్ స్టాల్కి అయితే వచ్చాము. ప్రతిదీ చాలా రియలిస్టిక్గా ఉంది. అసలు నిజంగా వాటర్ కలర్స్తో అంటే నమ్మలేకపోయాను. ఆ పక్క స్టాల్లో అయితే జనాలు ఫుల్ రష్గా ఉన్నారు. ఏంటబ్బా అని చూస్తే బుజ్జి జ్యువెల్స్ అని ఉంది, కానీ వాళ్ళకి యూట్యూబ్లో సెపరేట్గా ఛానల్ ఉందంటండి. అది మిథున జ్యువెలరీస్ అంట. జనాలు అయితే పడి కొంటున్నారండి బాబు. అసలు ఏముందా అని చెప్పేసి స్టాల్ లోపలికి ఎంటర్ అయి చూశాను. నిజానికి చాలా బాగున్నాయండి. 7 వారాల నగలన్నీ ఇక్కడే ఉన్నాయి. యాంటిక్ పీసెస్ అయినా యూనిక్ పీసెస్ అయినా ప్రతిదీ సెట్స్తో సహా ఇక్కడ ఉన్నాయండి. హై క్వాలిటీ జ్యువెలరీ చాలా తక్కువ ప్రైస్కి వీళ్ళు సేల్ చేస్తున్నారు. ఒకసారి వెళ్ళి వాళ్ళ పేజ్ చెక్ చేయండి, మీకే అర్థమవుతుంది. ఇయర్ రింగ్స్, బ్యాంగిల్స్, నెక్లెస్ సెట్స్, చంపస్వరాలు, వడ్డానాలు, ఇంకా చాలా రకాల జ్యువెలరీస్ ఉన్నాయండి. ఇలాంటి జ్యువెలరీస్ మనకి యాక్చువల్గా మూవీస్లోనే కనిపిస్తాయి. బయట ఇంత హై క్వాలిటీ జ్యువెలరీ దొరకాలంటే చాలా కష్టం. జ్యువెలరీ చూస్తుంటేనే అర్థమైపోతుంది. దీని యొక్క క్రాఫ్ట్మెన్షిప్ అండ్ మోడర్న్ టెక్నాలజీ రెండు మర్జ్ చేసి ఎంత బాగా డిజైన్ చేశారో. జ్యువెలరీ యొక్క పాలిషింగ్ అండ్ స్టోన్ సెట్టింగ్ అయితే నెక్స్ట్ లెవెల్ అండి. డ్యూరబిలిటీ కోసం అయితే అసలు టెన్షన్ పడాల్సిన అవసరం లేదండి. ఎందుకంటే దీని హ్యాండ్ ఫినిష్ అంత బాగుంది. టెన్షన్ పడాల్సిందల్లా దేనికోసం అంటే ఇవి చాలా లిమిటెడ్ ఎడిషన్ పీసెస్ అండి. చాలా రేర్గా దిగుతాయి. స్టాక్ వచ్చింది అని అనుకోగానే వెంటనే స్టాక్ ఫినిష్ అయిపోతుందండి. ఎక్కువ రోజులు సేల్కి అయితే ఉండవు. ఒకసారి మిథున జ్యువెలరీస్ అనే పేజ్ని ఇన్స్టాగ్రామ్ అండ్ యూట్యూబ్లో చెక్ చేసి న్యూగా గ్రో అవుతున్న ఈ బిజినెస్కి సపోర్ట్ చేయండి. నెక్స్ట్ ఒక స్టాల్లో అయితే హ్యాండ్ మేడ్ కుకీస్, బిస్కెట్స్, కేక్స్, చాక్లెట్స్, మాక్టైల్ డ్రింక్స్ ఇంకా చాలా రకాలు సేల్ చేస్తున్నారు. నాకైతే ఈ పైనాపిల్ ఫ్లేవర్తో చేసిన కేక్ అయితే చాలా బాగా నచ్చింది. ఈ కేక్ని ఎంజాయ్ చేస్తూ డిఫరెంట్ స్టాల్స్ని అయితే నేను విజిట్ చేశాను. ఈ శంఖం చూసారా ఎంత బాగుందో, జస్ట్ హ్యాంగింగ్స్ అవి. ఇవన్నీ వచ్చేసి బ్యాంగిల్ బాక్సెస్, జ్యువెలరీ బాక్సెస్ అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పేపర్ పర్సెస్ అన్నమాట. ఇంకా కొండపల్లి బొమ్మలు, ఏటికొప్పాక వుడెన్ టాయ్స్, కలంకారీ శారీస్, కలంకారీ చున్నీస్, రకరకాలు ఉన్నాయి. ఇన్ఫ్లుయెన్సర్స్ వల్ల ఈ లైట్ హౌస్ ఫెస్టివల్లో బిజినెస్ మాత్రం చాలా గట్టిగా జరిగిందండి. కొంతమంది అయితే బిజినెస్ ఇంకా చేయలేము, మా బిజినెస్ అయితే అయిపోయింది, స్టాక్ కూడా లేదు అని సాయంత్రం 5 o'clockకే వాళ్ళ స్టాల్స్ అయితే క్లోజ్ చేసేసారు. ఈ లైట్ హౌస్ ఫెస్టివల్ని ఫస్ట్ 2023లో గోవాలో స్టార్ట్ చేశారంట. దాని తర్వాత పూరి, ఒడిశా 2024లో చేశారు. దాని తర్వాత 2025లో ఎందుకు చేయలేదో తెలియదు, కానీ మళ్ళీ ఇప్పుడు 2026లో మన వైజాగ్లో చేయడం నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. ఈ లైట్ హౌస్ ఫెస్టివల్లో కేవలం స్టాల్స్ అండ్ బిజినెస్ మాత్రమే కాకుండా డాన్స్ పర్ఫార్మెన్సెస్, సింగింగ్ పర్ఫార్మెన్సెస్, పెద్ద నాయకుల ద్వారా స్పీచెస్ కూడా జరిగాయి. నేనైతే ఈ లైట్ హౌస్ ఫెస్టివల్ని కండక్ట్ చేసిన ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఎందుకంటే మనది ఒక చిన్న సిటీ. ఈ సముద్ర తీరాన ఇలాంటి ఫెస్టివల్స్ పెట్టి అందరికీ బిజినెస్ ఆపర్చునిటీ ప్రొవైడ్ చేసి ఎంటర్టైన్ చేస్తున్నందుకు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. పెద్దవాళ్ళందరూ షాపింగ్లో బిజీగా ఉంటే పిల్లలు మాత్రం దుమ్ము రేపేశారండి. ప్లే జోన్లో ఇచ్చిన యాక్టివిటీస్, ప్రాపర్టీస్ అన్నిటినీ నేలకూల్చారు. సో ఏజ్ డిఫరెన్స్ లేకుండా ఈ ఇయర్ లైట్ హౌస్ ఫెస్టివల్ని అయితే అందరం చాలా బాగా ఎంజాయ్ చేశాము. లైట్ హౌస్ ఫెస్టివల్ కండక్ట్ చేసిన స్టాఫ్ అండ్ మేనేజ్మెంట్కి థ్యాంక్ యూ సో మచ్. ఇంటికి వెళ్ళే ముందు మేమైతే ఏదైనా స్పైసీ
స్పైసీగా తిందామని చెప్పి పావుబాజీ ఆర్డర్ చేసాము. ఒక ప్లేట్ పావుబాజీ 60 రూపీస్ అంటండి. ఆవిడైతే చాలా బాగా చేసి ఇచ్చింది. పావుబాజీ హాట్గా స్పైసీగా చాలా బాగుంది కోల్డ్ వెదర్లో. అసలు వైజాగ్ వాస్తువులకి ఏం కావాలండి ఇలాంటి చిన్న చిన్న ఆనందాలు తప్పించి. నేనైతే నా రోజుని మొక్కజొన్నతో ఫినిష్ చేశాను. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి.